98th అకాడమీ అవార్డ్స్. ఈసారి చాలా రికార్డులు బ్రేక్ అయ్యాయి. అసలేం జరిగిందో చూద్దాం. ఇది కేవలం ఒక అవార్డుల వేడుక కాదు, ఇది చరిత్రను తిరగరాసిన రాత్రి. ఉత్తమ చిత్రం అవార్డు వన్ బాటిల్ ఆఫ్టర్ ఎనదర్కి దక్కింది. ఇది ఆ చిత్ర దర్శకుడికి ఎప్పనుంచో రావాల్సిన గెలుపు. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 ప్రధాన అవార్డులను గెలుచుకుంది ఈ సినిమా. ఎట్టకేలకు మొదటి ఆస్కార్ గెలిచాక డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈసారి చరిత్ర సృష్టించిన విజయాలు చాలానే ఉన్నాయి. వాటిలో సినిమాటోగ్రఫీ ఒకటి. ఆటమ్ డ్యూరాల్డ్ బెస్ట్ సినిమాటోగ్రఫీకి ఆస్కార్ గెలిచిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. నటనలోనూ ఓ కొత్త రికార్డ్. హార్న్మెట్ కోసం జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. తను గెలిచిన ఈ అవార్డును ఒక తల్లి గుండెలోని గందరగోళానికి అంకితమిస్తున్నానని ఎమోషనల్ అయ్యారు. ఇక మ్యూజిక్లోనూ ఒక హిస్టారిక్ మూమెంట్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ తొలిసారిగా ఒక కేపాప్ పాటకొచ్చింది. ఇక ర్యాన్ కూగ్లర్ సిన్నర్స్ సినిమా అయితే ఏకంగా 16 నామినేషన్స్తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కొన్ని విజయాలకు చాలా సమయం పడుతుంది. అమీ మడిగాన్ గారికి ఈ గెలుపు కోసం ఏకంగా 40 ఏళ్లు పట్టింది. తన మొదటి నామినేషన్ తర్వాత 40 ఏళ్లకు ఒక వెటరన్ నటికి దక్కిన అద్భుతమైన విజయమిది. వెటరన్స్ విజయాల పరంపర కొనసాగింది. సీన్ పెన్ తన 3వ యాక్టింగ్ ఆస్కార్ గెలుచుకున్నారు. దీంతో 3 యాక్టింగ్ ఆస్కార్లు గెలుచుకున్న 4 మేల్ యాక్టర్స్ ఎలీట్ క్లబ్లో సీన్ పెన్ చేరారు. 20 ఏళ్లలో మొదటిసారిగా అకాడమీ ఒక కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది. అదే బెస్ట్ కాస్టింగ్. ఇక థియేటర్ వర్సెస్ స్ట్రీమింగ్ చర్చలో బెస్ట్ పిక్చర్ అవార్డ్ మళ్లీ థియేట్రికల్ రిలీజ్గే వెళ్ళింది. స్టూడియోల విషయానికి వస్తే వార్నర్ బ్రదర్స్ 11 అవార్డులతో అందరికంటే ముందుంది. అంతేకాదు, ఆన్లైన్లో కూడా ఆస్కార్స్ హాట్ టాపిక్. యూట్యూబ్లో సంబంధిత కంటెంట్కు 300 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరి ఈ రికార్డులన్నీ బద్దలవ్వడం వెనుక అర్థమేంటి? ఏం తెలుస్తోంది మనకి? సింపుల్గా చెప్పాలంటే, ఇండస్ట్రీలో పెరుగుతున్న వైవిధ్యం, ఒరిజినల్ కథలకు దక్కుతున్న ఆదరణ స్పష్టంగా కనిపించాయి. ఆస్కార్స్ 100వ సంవత్సరానికి దగ్గరవుతున్న వేళ ముందు ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.